తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కూడా పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈరోజు అనగా జూలై 27 ఆదివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మి పేర్మాల్ డీసీపీ గారు బయటపెట్టారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే, పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగుకు వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానం రావడంతో దంపతులు DNA టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మి పేర్మాల్, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకట్తో పాటు క్లూస్ టీం వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరానికి చెందిన ఓ జంట పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు పుట్టకపోవడంతో 2 ఏళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగ బిడ్డ పుట్టాడు. అయితే ఇటీవల బాబు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వారు వైద్యులను సంప్రదించారు. పైగా వారికి వంశపారంపర్యంగా ఎలాంటి అనారోగ్యాలు కూడా లేవు. వివిధ రకాల పరీక్షల అనంతరం బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికి కూడా క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు DNA టెస్టులు చేయించగా ఆ దంపతులకు ఈ అబ్బాయి DNAతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్స్ రద్దు చేసిన డాక్టర్ నమ్రత హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసీకి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును కూడా అప్పట్లో రద్దు చేసింది. ओके सो आज गोपालापुरम पुलिस स्टेशन में एक केस के बारे में बताने के लिए आज प्रेस मीट किया है। हमारे को कंप्लेंट आया था एक कपल की तरफ से दैट वो इस यूनिवर्सल सृष्टि फर्टिलिटी सेंटर जो गोपालापुरम पुलिस स्टेशन लिमिट्स में है उन्होंने उस क्लिनिक में गए थे लास्ट ईयर अगस्त में। वहां पे डॉक्टर नम्रता जो इस केस की मेन अक्यूज्ड है उन्होंने उनको सरोगेसी के लिए रेकमेंड किया और उनको बताया कि हम सरोगेट भी हम खुद ही अरेंज करेंगे। सो इन्होंने अपने स्पेसिमेंस जाके विशाखापट्टनम में इसी क्लिनिक के एक ब्रांच में उन्होंने स्पेसिमेंस दिए और वहां पे स्पेसिमेंस कलेक्शन के बाद उनको बोला गया कि हमने सरोगेट अरेंज कर दिया है और एम्ब्रियो ट्रांसप्लांटेशन हो गया है। सो आपको 9 महीने बाद आपको आपका बच्चा मिल जाएगा। सो 9 महीने बाद उनको बताया गया कि बच्चे की डिलीवरी हो गई है, आप विशाखापट्टनम आके ले लीजिए। इस पूरे कंसल्टेंसी के लिए उन्होंने ऑलमोस्ट 30-35 लाख इस कपल से लिए और बाद में जब उन्होंने DNA टेस्ट करवाया तो उन्हें पता चला कि उस बच्चे का DNA दोनों इस कंप्लेंट कपल के साथ मैच नहीं हो रहा। सो इस इंफॉर्मेशन के बेसिस पे हमने इस क्लिनिक के ऊपर इंक्वायरी करी और इंक्वायरी से पता चला कि पहले भी बहुत अलग अलग टाइप के केसेस इस क्लिनिक पे हो रखे हैं और प्रेजेंटली इस केस में अभी हमने 7 अक्यूज्ड को रिमांड कर चुके हैं और अभी एक और अक्यूज्ड को रिमांड कर रहे हैं। इसमें मेनली ये डॉक्टर नम्रता जिनका लाइसेंस भी कैंसिल कर चुके हैं ऑलरेडी गवर्नमेंट की तरफ से, बट कैंसिल लाइसेंस होने के बावजूद वो ये क्लिनिक को यहाँ पे गोपालापुरम एरिया में चला रही है और साथ ही अलग अलग एरियाज में विजयवाड़ा में, विशाखापट्टनम में और सिटी में भी 2-3 जगह पे और उनका कंसल्टेंसी चला रही है करके हमारे को इन्फॉर्मेशन है। सो फर्दर इस केस में और हम और भी अरेस्ट हैं और उन लोगों को भी हम अरेस्ट करेंगे और इस केस से जो भी और लीड्स मिलेंगे उसमें भी आगे जाके वी आर गोइंग टू उन सबको भी अरेस्ट करेंगे। ठीक है, थैंक यू।